ఒక విమానంలో వందలాది మంది ప్రయాణికులతో మీరు ప్రయాణం మొదలుపెడతారని ఊహించండి. విమానం సాధారణంగా ఆకాశంలో ఎగురుతుంది. కానీ ఒక్కసారిగా ప్రపంచం నుంచి పూర్తిగా మాయమైపోతుంది. ఎటువంటి క్రాష్ సైట్ లేదు. చివరి మెసేజ్ లేదు. శవాలు కూడా లేవు. ఏ ఆనవాళ్లు కూడా లేవు. ఇదే మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 అనే ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన విమాన రహస్యం. 2014 మార్చి 8న 239 మంది ప్రయాణికులు మరియు సిబ్బందితో బోయింగ్ 777 కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు బయలుదేరింది. మొదట్లో అన్నీ సాధారణంగానే కనిపించాయి. పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో ప్రశాంతంగా మాట్లాడారు. వాతావరణం కూడా బాగానే ఉంది. కానీ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అనూహ్యమైన విషయం జరిగింది. విమానం అకస్మాత్తుగా రేడార్ నుంచి మాయమైంది. ట్రాన్స్పాండర్ సిగ్నల్ ఆఫ్ అయినట్టు కనిపించింది. తర్వాత మిలిటరీ రేడార్ ఆ విమానం అసలు మార్గం నుంచి మళ్లినట్టు గుర్తించింది. బీజింగ్ వైపు వెళ్లాల్సిన విమానం అకస్మాత్తుగా దిశ మార్చుకుని ఇండియన్ ఓషన్ వైపు చీకట్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పూర్తిగా నిశ్శబ్దం. ఎలాంటి డిస్ట్రెస్ కాల్ లేదు. ఎమర్జెన్సీ సిగ్నల్ లేదు. ఏ సమాచారం లేదు. వెంటనే ప్రపంచంలోని అనేక దేశాలు భారీ సర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. నౌకలు, సైనిక విమానాలు, ఉపగ్రహాలు, సబ్మరైన్లు సముద్రంలో చిన్న క్లూ కోసం కూడా వెతికాయి. కానీ రోజులు గడిచినా విమానం కనిపించలేదు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన సిద్ధాంతాలు వ్యాపించాయి. కొందరు విమానాన్ని హైజాక్ చేశారని నమ్మారు. మరికొందరు పైలట్లు కావాలనే విమానాన్ని మాయం చేశారని అనుకున్నారు. ఇంకొందరు రహస్య మిలిటరీ టెక్నాలజీ లేదా అర్థంకాని శక్తుల గురించి మాట్లాడడం ప్రారంభించారు. తరువాత శాస్త్రవేత్తలు తెలుసుకున్న విషయం మరింత భయంకరంగా మారింది. విమానం రేడార్ నుంచి మాయమైన తర్వాత కూడా దాదాపు 7 గంటలు ఆకాశంలో ప్రయాణించినట్టు ఉపగ్రహ డేటా చూపించింది. ఊహించండి, ఒక భారీ ప్రయాణికుల విమానం ప్రపంచానికి తెలియకుండా చీకట్లో గంటల తరబడి ఎగురుతూ ఉండటం ఎంత భయంకరమో. చివరికి నిపుణులు ఆ విమానం ఇండియన్ ఓషన్లోని అత్యంత దూర ప్రాంతంలో కూలిపోయిందని భావించారు. కానీ సంవత్సరాల పాటు సర్చ్ చేసినప్పటికీ పూర్తి విమాన అవశేషాలు ఎప్పటికీ దొరకలేదు. కొన్ని చిన్న భాగాలు మాత్రమే తర్వాత సముద్ర తీరాలు కొట్టుకుని వచ్చాయి. అయినప్పటికీ అసలు ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. విమానం ఎందుకు దిశ మార్చుకుంది? కాక్పిట్లో అసలు ఏం జరిగింది? అది ప్రమాదమా? లేక కావాలనే జరిగిందా? ఆ విమానంలోని 239 మంది చివరి క్షణాల్లో ఏం అనుభవించారు? ఇవన్నీ ఇప్పటికీ ప్రపంచాన్ని వెంటాడుతున్న ప్రశ్నలే. ఎందుకంటే MH370 ఇప్పటికీ ఆధునిక చరిత్రలోనే అత్యంత పెద్ద అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది.